ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మేము ఇవాళ శిల్పారామం వచ్చామండి. హైదరాబాద్లో ఇదొక ప్లేస్. ఇది కొంచెం ఆర్ట్స్కి క్రాఫ్ట్స్కి చాలా మంచి పేరున్న ప్లేస్ అండి హైదరాబాద్లో. మోస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చే ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా రాకపోతే మాత్రం ప్లీజ్ ఈ వీడియోని చూసి నాకు తెలిసి గ్యారంటీ మీకు కూడా రావాలనిపిస్తుంది. తప్పకుండా విజిట్ మాత్రం చేయండి, చాలా బాగుంది. ఈ వీడియోలో మాత్రం మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు అనిపించిన ఫీలింగ్, మాకు ఇక్కడ ఎలా అనిపించింది కొంచెం డ్రామాటిక్గా అంతా చెప్తున్నామండి ఈ వీడియోలో అయితే మాత్రం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. మేడం ఈ చాలా రియలిస్టిక్ మేడం, ఆయన తీస్తే ఈ పని చేస్తున్నట్టు మేడం. ఓకే, నేను లోకల్ మేడం ఇక్కడ. ఓకే అండి, చూస్తారు కదా మేడం, అది ఎత్తడిది ఎలా చేస్తారు పాత్రలు అవన్నీ, వాటి మేకింగ్. వాళ్ళ గురించి మేడం మంచిది కాదు మేడం, వాళ్ళు అలానే కనిపిస్తారు. కానీ సరే ఒకసారి చెప్పారండి. నేను ఈరోజు అయితే ఈ శిల్పారామం మా సిస్టర్తో కలిసి చూడడానికి వచ్చానండి. తను దివ్య, తనకు కూడా ఒక ఛానల్ ఉంది. ఈ వీడియోనైతే నేను మా సిస్టర్ కొలాబరేట్ అయి చేస్తున్నామండి. ఇవేంటండి? కాళ్ళు చేతులు ఎందుకున్నాయి? ఇట్స్ ఓకే. మేము మా ఈ శిల్పారామం ఎక్స్పీరియన్స్ 2 వీడియోస్లో చూపించాలనుకుంటున్నామండి. వన్ ఈజ్ మీ అందరూ చూసే ఉంటారు, శిల్పారామం విలేజ్ ఒకటి డిజైన్ చేసేసి ఒకప్పుడు ఎలా ఉండేది, ఏ పనిముట్లతో ఎలా చేసేవాళ్ళు, అవన్నిటిని కొన్ని బొమ్మలు చూపిస్తారు. సో అది ఒక పార్ట్, ఇంకో పార్ట్ను మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఓకే అండి, ఫస్ట్ ఇప్పుడు మనమైతే ఈ శిల్పారామం విలేజ్లో చూద్దాము. ఇదేంటి? ఇందాక మనం చూసాము ఇవన్నీ కొండపల్లి బొమ్మలు. ఈ కొన్ని ఊగేటట్టు పెడతారు కదా, మేబీ ఇంకా ఇది కనెక్షన్ ఇస్తారేమో. ఓ ఇది మనమే, చేనేత మనమే. ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఇలాంటి బట్టలన్నీ వేసుకుంటున్నాం అంటే ఒకప్పుడు కాలంలో వాళ్ళు అలానే చేశారండి. అది చేసి చేనేత బట్టలు అసలు వాటి వేసుకుంటే ఆ శారీస్ యొక్క ఫీలే వేరు. అవునండి, కెన్ ఫీల్ ది ఫ్యాబ్రిక్. బట్ నెక్స్ట్ ఈ ప్లేస్ ఇప్పుడు మనం వచ్చింది ఒక విలేజ్ అండి. విలేజ్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. మామూలుగా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇందాక చూసారు కదండి, ఆ తోసికోట వైపు కూడా. ఓకే, వీళ్ళు అయితే ఇప్పుడు కుకింగ్ చేసుకుంటున్నారు, వీళ్ళు చాటలు అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఒక మదర్ వాళ్ళ కూతురికి పేరు డుగుతుంది, జడేస్తున్నారు. అక్కడ చూసారండి, అక్కడ ఇంకోటి ఏదో జరుగుతుంది. బట్ నాకు ఏదో గుండు చేస్తారు, మేబీ అదే అనుకుంటే. దూరం నుంచి అర్థం కావట్లేదండి. ఓకే, నెక్స్ట్ డే చికెన్ కోసం పెట్టుకోండి. ఇదేంటిది? అమ్మవారు. ఓకే, దేవుళ్ళు అలాంటివి ఫెస్టివల్ సీజన్స్లో పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నట్టు. పెయింటింగ్ బొమ్మ ఇది. ఇంట్లో వాళ్ళు పనిచేస్తున్నారు, పని చేసింది దంచి కొట్టడం, బట్టలు తిరగడానికి. ఈ కాళహస్తి చెట్టు బొమ్మలు ఉంటుంది. జస్ట్ వావ్. లోహ కార్మికుల గృహం. సో దీన్ని బట్టి మనకి ఎలా అర్థమవుతుందంటే ప్రీవియస్గా కూడా ఉమెన్స్ వర్కింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు. యా, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి. ఇక్కడ చూస్తుంటే ఇది సంత అండి. ఓకే, ప్రీవియస్గా సంతలు అవన్నీ ఎలా జరుగుతాయి అని రిప్రజెంట్ చేస్తున్నట్టున్నాయి.
చాలా బాగుంది. ఇది సంక్రాంతి అండి. సో సంక్రాంతి వచ్చినప్పుడు ఎలా జరుగుతుంది వెరీ నైస్. మనం లోపలికి కూడా వెళ్ళచ్చు. గిరిజన జీవన శైలి. గిరిజనులు ఎలా ఉంటారు? అతను ఏం చేస్తున్నాడు? ఇదేంటిగా పొలం తినడం ఇవి అనుకుంటా తెలిసి. ప్రీవియస్గా పొలం తినడానికి ప్రజెంట్ కూడా ఇలాగే యూజ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఎక్కువ ట్రాక్టర్స్ వచ్చినాయి, కానీ ఒకప్పుడు కాలంలో ఇలానే ఎద్దులకి కట్టేసి చేసేవాళ్ళు. ఇలాగా బుట్టలో వెజిటేబుల్స్ వేసుకొని తీసుకెళ్ళి అమ్మేవాళ్ళు. విలేజ్లో అమ్ముతారు. క్యూట్. సో క్యూట్. ఇక్కడ ఏం ఫోటో తీసాను? దీంట్లో మనం పెట్టుకోవాలా? ఓకే. ఇంతతో పెద్ద ఇదేంటిదండి? చూసారండి, ఒకప్పుడు మనం మర్చిపోండేది ఎలానే చేస్తారండి. అలాంటి వీళ్ళు లాంటి పెట్టేసి ఎంత బుగ్గుకుండో. ఇది నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన ఏరియా. అదండి మా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు పనులు చేయడం. ఇక్కడేమో వీళ్ళు ధాన్యాన్ని అంటారండి, దీన్ని పేరు నాకు జరుగుతుంది పిండి. ఓకే అండి. నేనండి ఇదంతా ఏమో ఇలా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. వచ్చే వాళ్ళు ఆలోచిస్తారు. ఇలా చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. నాకు తెలిసి బ్రదర్ అండ్ సిస్టర్ అనుకుంటా. మొక్కుకుంటారు కొంతమంది అమ్మవార్లకి. మీలో ఎవరైనా ఈ శిల్పారామం విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఐ సజెస్ట్ మీరు వింటర్లో రావడం చాలా బెటర్ అండి. ఒకవేళ మిగతా ఏ సీజన్లో అయినా వచ్చినా కానీ ఈవినింగ్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైం. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒకసారి వచ్చాను, అది అప్రాక్సిమేట్లీ మే ఆర్ జూన్ ఐ గెస్. ఎండ చాలా ఎక్కువ ఉందండి. అందులో నేను ఆఫ్టర్నూన్ వచ్చాను, అసలు ఇంకా చూడడం కన్నా చెమటలు కారడం ఎక్కువైంది. సో అదే నేను ఈసారి ఈవినింగ్ వచ్చాను. సో ఇక్కడ చూడ్డానికి ఇంకా చాలా బాగుందండి. ఇంకా ఎక్కువ స్టాల్స్ అలాంటివి కూడా ఎక్కువ ఓపెన్లో ఉన్నాయి, చాలా బాగుంది. సో ఐ సజెస్ట్ మాత్రం మీరు ఈవినింగ్ టైం రావడం, ఇంకా కొంచెం చల్లగా ఉన్న టైంలో రావడం చాలా బెటర్. మనం ఎంతో హ్యాపీగా చాలా పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు అని ఈ విలేజ్ని చూసి నేర్చుకున్నాం. ఇట్ వాజ్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. మధ్య మధ్యలో బొమ్మలు కూడా ఉన్నాయండి, కావాలంటే మనం కూడా వాటిలో తరకాయ పెట్టేయచ్చు. ఓవరాల్ ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో పెట్టండి.